వరిలో అంతర పంటల సేద్యం ఇంతవరకు ఎక్కడా అనుసరించని విధానం. దీనిపై ఏ రైతును అడిగినా ఎగతాళి చేస్తారు, సాధ్యం కాదంటారు. అయితే దీనికి భిన్నంగా రైతు సాధికార సంస్థ అడుగులు వేయిస్తోంది. ప్రకృతి పద్ధతిలో సాగు చేసే వరిలో అంతర పంటల సేద్యం చేపట్టి ఆదాయం పెంచే దిశగా ప్రణాళికలు చేసింది. దీన్ని అందిపుచ్చుకున్న మన్యం జిల్లా రైతు గద్దె ధనబాబు క్షేత్రస్థాయిలో అమలు చేశారు. ప్రధాన పంట పక్వానికి రాకముందే పెట్టుబడికి సమానమైన రాబడి సాధించారు. తక్కువ పెట్టుబడితో సాగు చేసిన ఈ విధానంలో అధిక రాబడి పొందే దిశగా అడుగులు వేస్తున్నారు. 8 ఏళ్ల నుంచి ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్న ధనబాబుకు ఎకరా 35 సెంట్ల సొంత భూమి ఉంది. దీనిలో ఏటీఎం ఏ గ్రేడ్తో పాటు 20 సెంట్లలో వరిలో అంతర పంటల సేద్యాన్ని చేపట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గద్దె ధనబాబు, దుగ్గేరు గ్రామం, మక్కువ మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. నాకున్న ఎకరా 30 సెంట్ల విస్తీర్ణంలో 20 సెంట్లు ఏటీఎం మోడలు, 20 సెంట్లు రైజ్డ్ ప్యాడీ మోడలు, మిగిలిన విస్తీర్ణంలో ఏ గ్రేడ్ ప్యాడీ మోడలు. ప్రధానంగా వరిలో చేపట్టిన అంతర పంటల సేద్యంలో ఆకుకూరలు, కూరగాయలతో పాటు దుంపజాతి మొక్కలు నాటుకున్నారు. సాగు చేసే భూమిలో బెడ్లుగా మార్చి వాటిలో డిబ్లింగ్ విధానంలో అన్ని పంటలకు చెందిన విత్తనాలు నాటుకున్నారు. మే నెలలో పిఎండిఎస్ నవధాన్యాలు ఎదజల్లుకుని అది 45 రోజుల తర్వాత కలిగి దున్నుకుని రైజ్డ్ ప్యాడీ బెడ్స్లో భాగంగా 4 అడుగులు బెడ్, 1 అడుగు కాలువ తీసుకోవడం జరిగిందండి. ఈ బెడ్ వచ్చి 48 ఇంచులు. అందులో వరి విత్తనం బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుని పెట్టుకోవడం జరిగిందండి. వరికి మధ్యలో కూరగాయలు, మళ్ళీ వరికి మధ్యలో దుంపజాతులు, మళ్ళీ వరికి మధ్యలో కూరగాయలు, దుంపజాతులు, అలాగే వాటితో పాటు ఆకుకూరలు కూడా నాటుకోవడం జరిగిందండి. ఈ రైజ్డ్ బెడ్ ప్యాడీ మోడల్లో ప్రధాన పంటగా వరి, అంతర పంటలుగా బెండ, గోరుచిక్కుడు, బీట్రూటు, ముల్లంగి, అలాగే ఆకుకూరలు, తోటకూర, గోంగూర వేసుకోవడం జరిగింది. ఈ రైజ్డ్ ప్యాడీ మోడల్ చుట్టూ 3 వైపులా 5 అడుగులు గట్టు వెడల్పు చేసుకుని పళ్ళ జాతులు, కూరగాయలు, ఎర్రపంటలు, తీగ జాతులు పెట్టుకోవడం జరిగింది. ఈ 5 అడుగుల గట్టుపై కూరగాయలైన వంగ, మిర్చి, టమాటా పెట్టుకోవడం జరిగింది. తీగ జాతులు బీర, కాకర, చిక్కుడు, ఆనప పెట్టుకోవడం జరిగింది. వీటితో పాటు పళ్ళ మొక్కలైన అరటి, బొప్పాయి, దానిమ్మ, జామ, లక్ష్మణఫలం, డ్రాగన్ ఫ్రూట్, వివిధ రకాల మామిడి మొక్కలు పెట్టుకోవడం జరిగింది. నా ప్యాడీ మోడల్ చుట్టూ గట్లపై బంతి, ఆముతం, ఎర్రపంటలుగా వేసుకోవడం జరిగింది. ఈ విధంగా సాగు చేసిన పంటలకు ప్రకృతి పద్ధతిలో అన్ని విధానాలు అమలు చేశారు. 10 రోజులకు ఒకసారి 30 లీటర్ల ద్రవజీవామృతాన్ని పంటలకు అందించారు.
ఈ వరిలో ద్రవజీవామృతం తయారు చేసుకుని ప్రతి 15 రోజులకు పిచికారీ చేసుకుంటున్నాను. మరియు స్టేజ్ పెరిగే కొలది కల్లాపు జల్లుకోవడం కూడా జరిగింది. మరియు గట్లపై వేసుకున్న మొక్కలకు కూడా ప్రతి 15 రోజులకు ద్రవజీవామృతం వేస్తున్నాను. అంతేకాకుండా ఘనజీవామృతం వేస్తూ బెండాకులు మల్చింగ్గా వాడుకుంటున్నాను. అంతేకాకుండా నా ఏ గ్రేడ్ ప్యాడీ మోడల్లో కూడా ప్రతి 15 రోజులకు ద్రవజీవామృతం అందిస్తూ దీనిలో ఎల్లో ప్లేట్స్ పక్షి స్థావరాలు పెట్టుకోవడం జరిగింది. నాకు 2 దేశీయ ఆవులు ఉన్నాయి. వరి నుంచి వచ్చే గడ్డిని గట్లపై గడ్డితో నేను సంరక్షించుకుంటున్నాను. మరియు వాటి నుంచి వచ్చే ఆవు మూత్రము, ఆవు పేడను ఉపయోగించి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఇన్పుట్స్ తయారీలో ఉపయోగించుకుంటున్నాను. నాకు రేకుల షెడ్ ఒకటి ఉన్నది. దానిలో ఘనజీవామృతాన్ని ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని నిల్వ చేసుకుంటాను. నాకు అవసరపడినప్పుడు పొడి చేసుకుని తీసుకొచ్చి ఫీల్డ్లో అప్లై చేసుకుంటాను. గత 8 సంవత్సరాలుగా నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తుండడం వలన మరియు బయోడైవర్సిటీ మొక్కలను వేయడం వలన నా పొలంలో ఎక్కువగా మిత్ర పురుగులైన సాలీడు, తూనీగ, సీతాకోక చిలుకలను చూడడం జరిగింది. అయితే చుట్టుపక్కల రైతులంతా ఏక పంటతోనే ఎరువులు, పురుగు మందులకు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనికి భిన్నంగా రైతు ధనబాబు జీవ వైవిధ్య పంటలు సాగు చేసి స్వయంగా పోషకాలు సిద్ధం చేసుకుంటూ తక్కువ పెట్టుబడితోనే అధిక రాబడి సాధించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విధంగా నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ నా భూమిని 365 రోజులు కప్పి ఉంచి విభిన్న పంటలు బయోడైవర్సిటీ క్రాప్స్ పెట్టడం వలన నా పొలంలో నేల గొల్లబారడం, నేల నీటిని పట్టుకునే సామర్థ్యం పెరగడమే కాకుండా వానపాములు అభివృద్ధి చెంది వానపాముల తాలూకు బొరియలు గమనించడం జరిగింది. ఈ విధంగా నామమాత్రపు పెట్టుబడితో పలు రకాలైన పంటలు సాగు చేసి ఆరుతడి మాదిరిగానే తక్కువ నీటిని వినియోగిస్తున్నారు. అదేవిధంగా వరిదుబ్బు లావుగా మారడమే కాకుండా పంట పుష్కలంగా కనిపిస్తోంది. వరిలో 6 తడులు ఇచ్చి అంతర పంటలు వేసుకున్నప్పటికీ ఏపుగా పెరిగిన దుబ్బును గమనించినట్లయితే 27 నుంచి 29 పిలకలు గమనించడం జరిగింది. అయితే ఏపుగా పెరగని వైపు ఒక దుబ్బును గమనించినట్లయితే 15 నుంచి 18 పిలకలు ఉండడం జరిగింది. దీనికి గ్రోత్ ప్రమోటర్గా సెకండ్ టైం ఘనజీవామృతాన్ని కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఈ విధంగా వరిలో చేపట్టిన అంతర పంటల సేద్యంలో అన్ని అంశాలు అనుకూలంగా మారిన నేపథ్యంలో తోటి రైతులు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు. మొదట్లో నేను ఈ వరి మోడల్ వేసినప్పుడు చుట్టుపక్కల రైతులందరూ చూసి నన్ను ఎగతాళి చేసేవారు. కానీ ఈ ఆదాయం వచ్చిన తర్వాత వాళ్ళే నన్ను వెతుక్కుంటూ వచ్చి నువ్వు ఏ రకంగా చేసావు, ఏ పద్ధతులు పాటించావు అన్ని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా
ఈ పద్ధతులు పాటిస్తూ మేము చేస్తామని ముందుకు రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్రమంలో నెల రోజులు గడిచేసరికి అంతర పంటల నుంచి ఆకుకూరలు దిగుబడి వచ్చాయి. వీటిని సొంత అవసరాలకు వినియోగించుకొని అదనంగా లభ్యమైన వాటిని అమ్మకం చేశారు. మరో 20 రోజులు గడిచాక ముల్లంగితో పాటు బెండ దిగుబడి వచ్చింది. బెండ నుంచి అధికంగా 12,000 రాబడి సమకూరింది. అంతర పంటల వల్ల 17,000 వరకు ఆదాయం వచ్చింది. ఈ 17,000లో 10,000 నా మొత్తం ఎకరం 30 సెంట్లు మొత్తం పెట్టుబడి పోను, ఇంకా నాకు 7,000 చేతిలో ఆదాయం మిగిలింది. అంతేకాకుండా ప్రధాన పంట ఆదాయం నాకు మిగులుగానే కనబడుతుంది. వీటికి అదనంగా ఇంటి ముందు నాటిన పళ్ళ మొక్కల ఉత్పత్తులను ఏడాది మొత్తం వినియోగిస్తూ రైతు ధనబాబు కుటుంబమంతా మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతున్నారు. సాధారణంగా రైతులు వరిలో నీరు ఎక్కువ అవసరం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రేజ్డ్ ప్యాడీ బెడ్స్ వేసుకొని తక్కువ నీటితో ఆరుతడి పంటలతో వరితో పాటు అంతర పంటలు వేసుకొని అంతర పంటల వల్ల అదనపు ఆదాయం పొంది ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడం వలన మీ ఆరోగ్యాన్ని, మీ నేల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడతారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.